ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనము ఇలాగున రాయబడి ఉంది. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణాయను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, చదివిన ఈ వాక్య భాగము మనందరికీ కూడా ఎంతో పరిచయమైనటువంటి మాటలే. మోషే తన యొక్క జీవిత ముగింపులో ఆఖరి గడియలలో మోషే చేసినటువంటి ఒక గొప్ప పని ఏమిటి అనంటే యెహోషువను నాయకుడిగా అభిషేకించడం. మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఒక మంచి మాదిరి గల పరిచారకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆ యెహోషువను గూర్చి ఈరోజు మనము ఆలోచన చేయబోతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులమైన మనమందరమును కూడా ఒకప్పుడు పరిచారకులుగా ఉన్నాము అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అదే విషయాన్ని మనం ముందుకి ఆలోచన చేయబోతా ఉన్నాం. ఈ యొక్క లేఖనము ఒక మంచి కీలకమైనటువంటి పరివర్తనను చూపిస్తూ ఉంది. ఈ లేఖన భాగం ఏమిటి అంటే మోషే గారి యొక్క నాయకత్వం ముగించబడి యెహోషువ నాయకత్వం ప్రారంభాన్ని ఇది వివరిస్తూ ఉంది. ఈ అధ్యాయంతో మన 34వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మోషే ప్రభువునందు నిద్రించారు. ఆయన నాయకత్వము ముగించబడి యెహోషువ గారి యొక్క నాయకత్వము ప్రారంభించడాన్ని ఇక్కడ మనకు సూచిస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇదొక పరిపూర్ణమైన నాయకత్వం బదిలీని చేయడం. మోషే ఒక పరిపూర్ణమైన నాయకత్వాన్ని చేశాడు. ఒక పరిపూర్ణమైన నాయకుడిగా ఉన్నాడు మోషే. అటువంటి నాయకత్వాన్ని యెహోషువ మీదకు బదిలీ చేస్తూ ఉన్నాడు. మనం చదివిన లేఖన భాగం అదే. ఏమిటండి? మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేది కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాట మనం చూస్తున్నాం. ఈ లేఖన భాగం మనకి ఏమి వివరిస్తా ఉందంటే ఒక పరిపూర్ణమైన నాయకత్వాన్ని ఆయన బదిలీ చేస్తున్నట్లుగా లేక దైవికమైనటువంటి అభిషేకాన్ని వివరిస్తున్నట్లుగా అక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. ఆయన మహానాయకుడు, చాలా గొప్ప నాయకుడు మోషే గారు. దేవుని చేత దేవుని ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప నాయకుడు, ఆయన మహానాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అతని పని ఆగిపోలేదు. మోషే తర్వాత ఆ యొక్క పని పరిచర్య ఆగిపోలేదు. ఆ నాయకత్వము అక్కడితో ఆగిపోలేదు. ప్రియమైన వాళ్ళరా, అది కొనసాగాలి అనే ఉద్దేశంతో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అంతవరకు ఆ నాయకుడి దగ్గర పరిచారకుడిగా పనిచేసినటువంటి యెహోషువను ఇప్పుడు నాయకుడిగా అభిషేకిస్తున్నట్లుగా మనము ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనములో మనము చూడగలుగుతుంటున్నాం. అయితే ఒక మూడు విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. ఆ యొక్క యెహోషువ గురించి 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఆయన నాయకుడు కావడానికి ఆయన దగ్గర కొన్ని లక్షణాలు లేక కొన్ని క్వాలిటీస్ లో ఒక 3 లక్షణాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా నాయకులే కదండి. ఇక్కడ ఈ స్థలంలో ప్రజెంట్ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ నాయకత్వం చేస్తున్న వారే వారి వారి యొక్క హోదాల్లో ఉన్నారు. నిజంగా దేవుని యొక్క మహాకృపను బట్టి
ప్రభు ఈ రోజు మన అందరితో ఇంక్లూడింగ్ మీ నాతో కూడా కలిపి మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతుండగా మనమందరము కూడా ఈ మాటలు కొన్ని నిమిషాలు మనము నేర్చుకుందాం. రండి, ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆ యొక్క లక్షణం లేక క్వాలిటీ ఏమిటయ్యానంటే అర్హత కలిగిన శిష్యరికం చేశాడు ఆయన. యెహోషువ గారు ఏం చేశారు చెప్పండి? అర్హత కలిగిన శిష్యరికం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ లీడర్. ఆయన మామూలుగా అకస్మాత్తుగా ఆయన నాయకుడు కాలేదు. యెహోషువ అనుకోకుండా అరే మోసే చనిపోయాడు, ఎలాగా మనకి ఏ నాయకుడు లేడు, లేకపోతే ప్రజలు నడిపించేవాళ్ళు లేడని అకస్మాత్తుగా యెహోషువ నాయకుడు మాత్రము కాలేదు. అంత మాత్రమే కాదండి, చాలా కాలము నుండి అనేక సంవత్సరముల నుండి మోషే దగ్గర ఉండి ఆయన శిక్షణ పొందినాడు. ఈ సత్యాన్ని మనము మర్చిపోకూడదు. తన యవ్వన ప్రాయములోనే యవ్వన కాలములోనే ఆయన మోషే గారి దగ్గర పరిచారకుడుగా ఆయన ఉన్నాడు. ఆయన యవన ప్రాయములోనే పరిచారకుడిగా ఉండి సేవకుడిగా ఉండి ఆయన శిక్షణ పొందాడు. ఆయన ఒక రోజు ఒక రాత్రి 2 రోజుల్లో ఆయన నాయకుడు అయిపోలేదండి. ఆయన ముందు మనం చూస్తే సేవకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అర్హత కలిగిన శిష్యరికములో ఒక 3 లక్షణాలు ఉండాలండి. 3 లక్షణాలు ఏమిటి? ఆ 3 లక్షణాలు అంటే మొదటిది నమ్మకత్వం. నేను వాటిని వివరిస్తాను మరలా. మొదటిది నమ్మకత్వము ఉండాలి, రెండవదిగా విధేయత ఉండాలి, మూడవదిగా ఓర్పు ఉండాలి. మనము అర్హత కలిగిన శిష్యులుగా ఉన్నాము అనంటే, లేక నాయకులుగా ఉండాలి అనంటే, లీడర్స్ గా ఉండాలి అనంటే, పరిచారకులుగా ఉండాలి అనంటే, సేవకులుగా ఉండాలి అనంటే తప్పనిసరిగా ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. అలాగనే యెహోషువ గారిలో కూడా ఈ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఒక సేవకుడుగా ఉండి ఇప్పుడు నాయకుడు అయ్యాడు. ఇది చాలా గొప్ప పరిణామం ప్రియమైన వాళ్ళారా, ఇది మనం గమనించాలి. ఆయన కూడా నాయకుడు కాదు, ఆయన ఫస్ట్ ఎవరైనా ఒక మంచి పరిచారకుడు. ఆయన మోషేకు పరిచారకుడు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే ప్రియమ చూడండి, మనము నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయము నేను చదువుతా ఉన్నాను. 12, 13 వచనములు ఇలాగూ రాయబడి ఉంది. 12, 13 వచనాలు ఇలాగూ రాయబడి ఉంది. నేను చదువుతున్నటువంటి అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుణ్ణి కొండ మీదకి ఎక్కిన మాటను మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియమైన వాళ్ళరా. నమ్మకత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. దేవుడు మోషేని పిలిచినప్పుడు ఇంటికి రమ్మన్నాడు. నువ్వు నా దగ్గరికి రా, నీవు వారికి బోధించినట్లుగా నేను నీకు ఆజ్ఞలు రాసిస్తాను, ధర్మశాస్త్రములు ఇస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే సిద్ధపడి ఆయన ఒక్కడి వెళ్ళడమే కాదు కానీ ఆయనతో పాటు ప్రియమైన దేవుని సంగమా ఆయన ఎవరిని తీసుకొని వెళ్ళారు చెప్పండి? 13వ వచనంలో మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి అనే మాటను మనము చూస్తా ఉన్నాం. చూడండి ఎంత గొప్ప భాగ్యమో. ఎప్పుడైతే మనము నమ్మకముగా ఉంటామో దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో ఎప్పుడైతే మనము నమ్మకముగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు తన యొక్క పని కొరకు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చించుకుంటాడు. పరిచారకులుగా ఉన్న మనలను నాయకులుగా చేస్తాడు. మోషే గారు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆయన కొండ మీదకి వెళ్ళి దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే వెంట యెహోషువ కూడా ఉన్నాడు. అంటే మోషే ఉండే స్థలంలో ఉండకపోవచ్చు గాక, కానీ ఆ యొక్క కొండ దిగుభాగమున ఎవరున్నారు చెప్పండి? యెహోషువ కూడా ఉన్నాడు. ఎవరిని కూడా పాలెంలో ఉన్నవారిని ఎవరిని కూడా ఆ సమీపంలోకి రానివ్వలేదు. దేవుడు మోషేని పిలిస్తే మోషే ఎవరిని తీసుకుని వెళ్ళాడట? యెహోషువను తీసుకొని వెళ్ళాడు. దేవునితో మోషే మాట్లాడుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా, సహవాసంలో ఉండగా ఆ కొండల దిగువన యెహోషువ కూడా అదే చేస్తూ ఉంటాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు.
అయ్యో నా నాయకుడు నా పన్నెండు నాయకుడు దేవునితో మాట్లాడుతూ ఉండగా దేవుని సహాయం కావాలని యెహోషువ కూడా అక్కడ ఏం చేస్తుంటారు చెప్పండి, ప్రార్థన చేసిన వాడిగా ఉండొచ్చు. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు మనము పరిచారకులుగా ఉన్నాం, మనము ఇప్పుడు నాయకులం అయ్యామంటే కారణం ఏంటయ్యానంటే కేవలం అది నమ్మకత్వము మాత్రమే. ఇది మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను నమ్ముతాడో అప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి, మన స్థాయిని పెంచుతాడు. పరిచారకులు ఉన్న మనలను నాయకులు చేస్తాడు. ఆయన పరిచారకుడే అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నాడు 13వ వచనంలో కదా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచి అన్నాడు. అర్హత కలిగిన శిష్యరికంలో మనం నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన నాయకుడు ఎక్కడికి వెళితే మనల్ని అక్కడికి తీసుకొని వెళతాడు. ప్రజలు ఎవరిని కూడా రానివ్వలేదు. ఒక మాట అండి, నాకు ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు అహరోను ఎక్కడ ఉన్నాడండి? ప్రజల మధ్యలో అహరోను ఉండిపోయాడు. దేవుని దగ్గరికి మాట్లాడడానికి మోషే వెళ్ళినప్పుడు మోషేతో వెంట పెట్టుకుని యెహోషువను తీసుకొని వెళ్ళాడు కొండ దగ్గరికి. చూసారా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అర్హత కలిగిన శిష్యరికం చేశాడు యెహోషువ. రెండవదిగా మనం ఆలోచన చేస్తే విధేయత చాలా ప్రాముఖ్యమైనది. మనము మంచి నాయకులుగా తయారవ్వాలి అంటే, మంచి నాయకత్వం మనము కలిగి ఉండాలి అంటే, రెండవదిగా మన యొక్క జీవితంలో ఏముండాలి అంటే విధేయత ఉండాలి. ఏంటో విధేయత అనంటే యెహోషువ కూడా ప్రియమైన వాళ్ళారా, చిన్న పనుల నుండి యుద్ధ రంగం వరకు యెహోషువ తన నాయకుడికి లోబడ్డాడు. మనకు తెలుసు కదండి, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తాం. 8వ వచనం నుండి 16వ వచనం వరకు అక్కడ యుద్ధం మనకు తెలుసు. అమాలేకుల యుద్ధం మనందరికీ కూడా తెలుసు. అంటే విధేయత, మనం ఎంత నాయకులమైనా పరిచారకులమైనా సేవకులమైనా మనలో ఉండవలసింది ఏంటంటే విధేయత ఉండాలి. ఆయన విధేయతను కనపరిచాడు. విధేయత ఎందులో కనపరచాలి? కొన్నిటిలోనైనా కాదు. మన విధేయత కనపరచవలసింది కొన్నిటిలో కాదు, అన్నిటిలో మనము విధేయతను కనపరచాలి. ఈయన చిన్న పనుల నుండి యుద్ధ రంగము వరకు యెహోషువ తన నాయకుడికి లోబడ్డాడు. ఈరోజు మనము కూడా మన నాయకుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారికి ఏమవ్వాలి చెప్పండి, లోబడి ఉండాలి. విధేయతను కనపరచాలి. ఏ పని చెప్పినా మనం చేయాలి. ఏ పని చేయడానికైనా సరే మనం సిద్ధముగా ఉండాలి. అది విధేయత. అన్ని పనులు చేశాడు యెహోషువ. మోషేతో కొండ దగ్గరికి వెళ్ళాడు. 40 దినాలు ఆయన దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయన వచ్చే వరకు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. తన యవన ప్రాయంలో ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిన పరిచారకుడుగా అప్పటి నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు. చివరికి యుద్ధమునకు వెళ్ళేటువంటి స్థాయి వచ్చినప్పటికీ కూడా యెహోషువ మోషే మాటకు లోబడ్డాడు. ఇది కదా విధేయత కనపరచడం అంటే. ఈరోజు ప్రతి ఒక్కరిలో విశ్వాసి అయినా, సేవకుడైనా, నాయకుడైనా, పరిచారకుడైనా, ఎవరైనా కావచ్చు, మనం విధేయతను కనపరచాలి. అదే అర్హత కలిగిన శిష్యరికం అన్న మాటను మనం మర్చిపోకూడదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఓర్పు ఉండాలండి. ఓర్పు ఉండాలి. మన పైన నాయకుడు ఎన్నో పనులు మనకు చెప్తాడు. ఆయన ఎన్నో పనులు మనకు చెప్తారు. వాటన్నిటిని మనము చేయాలి. ఓర్పు. గొప్ప నాయకుడు కావాలంటే మొదట మంచి సేవకుడిగా ఉండాలంటే, గొప్ప నాయకుడు కావాలంటే మొదట మనం ఎలా ఉండాలట, మంచి సేవకుడిగా ఉండాలి. అంటే ఫాలోవర్గా ఉండాలి, వెంబడించేవారిగా ఉండాలి. మంచి సేవకుడిగా ఉండడం అంటే వారు ఏమి చెప్పినా చేసేవారిగా మనం ఉండాలి. అంటే అనుసరించేవారిగా మనము ఉండాలి. మన పైన నాయకుడు ఎన్నో పనులు చెప్తాడు, అప్పుడు మనము ఓర్పుతో అనుసరించాలి. సహనముతో మనము అనుసరించవలసిన వారుగా మనం ఉన్నాం. మోషే చెప్పిన ప్రతి పనిని కూడా ప్రియమైన వాళ్ళరా యెహోషువ అనుసరిస్తూనే ఉన్నాడు. ఓర్పు కలిగిన వారుగా మనకు కనిపిస్తున్నాడు. విధేయత కనపరిచిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. నమ్మకత్వము కలిగిన వారుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మోషే తర్వాత తన యొక్క నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. నేను మొదటే చెప్పాను ప్రియమైన వాళ్ళరా,
యెహోషువ అకస్మాత్తుగా నాయకుడు కాలేదు, అప్పటికప్పుడు అనుకుంటే నాయకుడు కాలేదు, ఒక్క రాత్రిలో నాయకుడు అయిపోలేదు. ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నప్పుడే యెహోషువ నాయకుడు అయినట్లుగా మనకు దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. రెండవ లక్షణం మనం ఆలోచన చేద్దాం ప్రియమైన వాళ్ళారా. మొదటిది అర్హత కలిగిన శిష్యరికం చేశాడు. రెండవదిగా ఆత్మీయ అర్హత కూడా ఉండాలి. ఏముండాలి చెప్పండి? చాలా మంది శిష్యులు ఉన్నారు, కానీ అందులో కొంతమందికి ఏముంటుంది చెప్పండి? ఆత్మీయ అర్హత, స్పిరిచువల్ క్వాలిఫికేషన్. ఇది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళారా. అందుకే మనము చదివినటువంటి ఆ యొక్క లేఖన భాగంలో 34వ అధ్యాయము 2వ 9వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ మీద అతని చేతులు ఉంచిన కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయ అర్హత, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాట మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. నాయకత్వానికి కేవలం అనుభవం ఉంటే సరిపోదండి. నాయకత్వానికి ఏముంటే సరిపోదు? అనుభవం ఒకటే సరిపోదు. యెహోషువ కేవలం మోషే శిష్యుడు కాబట్టి, లేదా యుద్ధ రంగంలో వీరుడు కాబట్టి ఆయన నాయకుడు కాలేదు. మరి ఎలా నాయకుడు అయినాడయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ ఆయనను బలపరిచింది. మనము నాయకుడు కావాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ మనల్ని బలపరచాలి. మన యొక్క అనుభవం మనకు సరిపోదు. నిజమే, ఒకవేళ మనకు నాయకుడిగా చాలా అనుభవం ఉండొచ్చు కాక, కానీ అందరము దేవుడు మెచ్చిన నాయకులము కాలేము. కావాలి అంటే దేవుని ఆత్మ అతను బలపరచాలి, ఆ వ్యక్తిని బలపరచాలి. యెహోషువను దేవుని యొక్క ఆత్మ బలపరిచింది కాబట్టి ఆయన చేతులు ఉంచినప్పుడు ఆయన ఏమయ్యాడట? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఇందులో మీకు ఒక 2 విషయాలు మీకు తెలియజేస్తాను. ఆత్మీయ అర్హతలో ఒక 2 విషయాలు మీకు ముందుంచుతాను. జ్ఞానాత్మ అనే మనము చదువుతూ ఉన్నప్పుడు ఎందుకు మనకు జ్ఞానాత్మ కావాలి? ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఎందుకు మనకు కావాలి అంటే క్లిష్ట పరిస్థితుల్లో లక్షలాది మందిని నడిపించడానికి మానవ మేధస్సు సరిపోదండి. ఎందుకనంటే మోషే నాయకత్వం ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు కొత్త నాయకత్వంలోనికి రాబోతూ ఉన్నారు. అయితే ఆయనకి ఎంతో అపారమైన అనుభవం ఉంది. దేవుని యొక్క ఆత్మచేత ఆయన బలపరచబడిన వాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు, దేవుడు మోషేతో చాలా స్పష్టంగా మాట్లాడి ప్రతి విషయాన్ని తెలియజేసిన వాడు. అటువంటి నాయకుల తర్వాత ఇన్ని లక్షల మందిని నడిపించేటువంటి బాధ్యత యెహోషువ తీసుకొని పోతా ఉన్నాడు. అయితే ఇతనికి కావలసింది మానవ మేధస్సు కాదు, మానవ జ్ఞానము కాదు, తన జ్ఞానము కాదు. మరి ఏమి కావాలి అంటే స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానాత్మ కావాలి. దేవుని యొక్క ఆత్మ చేత ఆ వ్యక్తి నింపబడితేనే కానీ ప్రియమైన వాళ్ళరా అన్ని లక్షల మందిని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వారిని ముందుకు నడిపించలేరు. ఎందుకనంటే అప్పటికే వారు ఎన్నో మార్లు సరిగారు, మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నో తిరుగుబాట్లు యెహోషువ చేశాడు మోషే గారి యొక్క నాయకత్వంలో. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలంటే మన యొక్క మేధస్సు సరిపోదండి. మనం అనుకుంటున్నాం నేను నడిపించుకోగలండి అని మనం అనుకుంటున్నాం. లేదు లేదు ప్రియమైన వాళ్ళరా, నీ కుటుంబాన్ని కానీ లేక నీ యొక్క పిల్లలు కానీ మనం నడిపించుకోవాలంటే ఖచ్చితంగా మానవ మేధస్సు సరిపోదు, దేవుని జ్ఞానాత్మ చేత మనము నింపబడవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే మన కుటుంబ పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి. అన్ని మారులు ఒకేలాగా ఉండవు, అన్ని మార్లు ఆనందంగా ఉండవు, సంతోషంగా ఉండవు, సమాధానంగా వెళ్ళవు. కొన్ని మార్లు క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి మన చుట్టూ. మనం భరించలేని, మనం తట్టుకునేటువంటి పరిస్థితులు మన ముందుకు వచ్చేస్తాయి, మన కుటుంబంలోకి వచ్చేస్తాయి. పరిస్థితులు మన చేతులు దాటిపోయినట్టుగా ఉంటాయి. ఏం చేయాలో మనకు అర్థం కాదు, అగమ్య గోచరం అయిపోతుంది మన పరిస్థితి. అటువంటిప్పుడు మానవ మేధస్సు కాదు కానీ దేవుని జ్ఞానాత్మ మనకు కావాలి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మన కుటుంబాన్ని మనం నడిపించుకోగలుగుతాం, అప్పుడే బలపరుచుకోగలుగుతాం. మనం బలపడతాం, వారిని బలపరుస్తాం. మనం ధైర్యంగా ఉంటాం, వారిని ధైర్యపరుస్తాం. కాబట్టి ఆత్మీయ అర్హత, స్పిరిచువల్ క్వాలిఫికేషన్ ఏంటంటే అతను జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా
మనం ఆలోచన చేస్తే తన చేతులు ఉంచగా అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇది హస్త నిక్షేపణకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. మోషే చేతులు అతని పైన ఉంచడం అని అంటే అర్థం ఏంటయ్యారంటే బాధ్యతను అప్పగించడం. అర్థమవుతుందండి? మోషే చేతులు అతని మీద ఉంచగా అంటే బాధ్యతలను ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క శక్తిని ప్రవహింపజేయడానికి గుర్తుగా ఉంది. మోషే ఏ దేవుని శక్తి అయితే కలిగి ఉన్నాడో, ఏ దేవుని యొక్క జ్ఞానాత్మను కలిగి ఉన్నాడో, ఏ దేవుని యొక్క ఆ యొక్క ఆత్మను కలిగి ఉన్నాడో అవన్నీ కూడా ఎవరికి అనుగ్రహిస్తూ ఉన్నారు చెప్పండి? తన తర్వాత కాబోతున్నటువంటి ఆ యొక్క నాయకుడైనటువంటి యెహోషువకు ఆయన ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క శక్తి, మోషేలో ఏ దేవుని శక్తి అయితే పని చేస్తుందో అదే దేవుని శక్తిని ప్రియమైన వాళ్ళరా యెహోషువలోనికి ప్రవహింప చేయడానికి సాదృశ్యముగా గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన చేతులుంచాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు. ఆయన చేతులుంచాడు, దేవుని యొక్క జ్ఞానాత్మను కూడా ఆయన పొందుకున్నాడు. అంటే మోషే గారిలో ఏ దేవుని యొక్క లక్షణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన ఏం చేశాడంటే ట్రాన్స్ఫర్ చేశాడు. ఏదేం దాచుకోలేదు. దేవుడు తనకిచ్చిన ప్రతి ఈవియు, ప్రతి వరమును, ప్రతి ఫలమును మోషే ఏం చేశాడంటే తన సేవకుడైనటువంటి యెహోషువకు ఇచ్చడం ద్వారా ఆయన ఇప్పుడు నాయకుడు కాబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకప్పుడు మనం సేవకులమే, కానీ ఇప్పుడు మనం పరిచారకులమే. ఇప్పుడు మనం ఏమైపోయామయ్యారంటే మనం నాయకులైనాము ప్రియమైన వాళ్ళారా. ఈ నాయకత్వం ఎవరిచ్చింది? ఇది దేవుడిచ్చింది. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము కాబట్టి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ యెహోషువ, కాలేబులు ఇద్దరు ఉన్నారు కదండి. కానీ వీరిద్దరు ఎవరు నాయకుడు అయ్యారు? చూసి ఎంత గొప్ప ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు మంచి దేవుని యొక్క మనసు ఎరిగిన వారు, దేవుని చిత్తానుసారంగా జీవించిన వారు. అయితే వారిద్దరిలో మరలా యెహోషువను దేవుడు ఏం చేశాడు చెప్పండి? నాయకుడిగా చేశాడు. ఇది ఆత్మీయ అర్హత. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు పిలిచిన పనికి, ఆ పనిని నెరవేర్చడానికి ఆయన మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నిన్ను నన్ను దేవుడు ఏ పనికైతే పిలిచాడో ఆ పనిని నెరవేర్చడానికి, ఆ పనిని ఫుల్ఫిల్ చేయడానికి, సంపూర్తి చేయడానికి దేవుడు మనకు కావలసినటువంటి జ్ఞానాత్మను ఆయన ఏం చేస్తాడు చెప్పండి? అనుగ్రహించేటువంటి దేవుడు. ఎప్పుడంటే అర్హత కలిగిన శిష్యుడిగా మనం ఉన్నప్పుడు, ఆయన ఎదురు నమ్మకముగా ఉన్నప్పుడు, విధేయత కలిగి ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు అది ఆత్మీయ అర్హతకు దారి తీస్తుంది. ఖచ్చితంగా దేవుడు మనకు కావలసిన తన యొక్క జ్ఞానాత్మను అనుగ్రహిస్తాడు. అది కుటుంబాన్ని నడిపించడానికైనా, సంఘమును నడిపించడానికైనా. అంత మాత్రమే కాదండి, ఆయన సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. గ్రేస్, ఆయన కృపను మనకి ఇస్తాడు. విజడం ఇచ్చాడు. మొదటిగా జ్ఞానము, విజడం ఇచ్చాడు. రెండవది గ్రేస్, తన కృపను మనకి ఇస్తాడు. ఆ కృప మనం ఏం చేస్తుందంటే సామర్థ్యవంతులుగా చేస్తుంది, సామర్థ్యాన్ని కలిగిస్తుంది. యెహోషువకు సామర్థ్యము కలిగించింది దేవుని యొక్క కృప. కాబట్టే కొన్ని లక్షల మందికి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన నాయకుడు అయ్యారు ప్రియమైన వాళ్ళారా. మోషే చనిపోయిన తర్వాత ఎవరో నాయకుడైనా గలిబిలైపోతుంది. ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన విధానము, నడిపించిన విధానము వేరు, ఆయన పరిస్థితులు వేరు. దేవునితో చక్కగా మాట్లాడి కొన్ని మార్లు దేవుడు వారి కోపపడి వారిని చంపేస్తారన్నప్పుడు కూడా అడ్డుపడి దేవుని యొక్క కోపాన్ని తగ్గించే విధముగా దేవునితో మాట్లాడి ఆ దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించిన నాయకుడు మోషే. అటువంటి నాయకుడు పోయిన తర్వాత ఈ బాధ్యతలు యెహోషువ తీసుకొని పోతా ఉన్నాడు. దేవుడు దానికి ఇచ్చిన అర్హతను మనం చూడండి ప్రియమైన వాళ్ళరా. అందుకే సంఖ్యాకాండంలో యెహోషువ గురించి ఒక మంచి మాటను చూడండి. 27వ అధ్యాయము, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 18వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. చదువుతున్నాను చూడండి ప్రియమైన వాళ్ళారా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, దేవునికి మహిమ కలుగును గాక. నీవు అతనిని
తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఏం పొంది ఉన్నాడట? ఆయన దేవుని ఆత్మను పొందిన వాడని ఎవరు చెప్పారు? కాలేబు వచ్చి చెప్పలేదండి, మరొక పెద్ద ఎవరు వచ్చి చెప్పలేదండి, ఇశ్రాయేలు వచ్చి చెప్పలేదండి. దేవుడే మోషేని పిలిచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కుమారుడని యెహోషువ ఆత్మను పొందినవాడు కనుక నీవు అతనిని తీసుకొని అతని మీద నీ చేయవచ్చు. సంఖ్యాకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశ కాండములో ఆయన చనిపోయాడు. చూసారు, ఆత్మీయ అర్హత. ఈ అర్హత ఎవరు ఇవ్వాలి? మనకు దేవుడే ఇవ్వాలి. నీవు నాయకుడమైనా, పరిచారకుడమైనా, సేవకుడమైనా ఎవరైనా కావచ్చు. మనకు అర్హతనిచ్చేది ఎవరయ్యానంటే దేవుడు మాత్రమే. దేవుని యొక్క ఆత్మ మాత్రమే మనకు దేవుని సంఘములో, దేవుని మందిరములో, దేవుని ప్రజల మధ్యలో, దేవుని ప్రజల మీద మనం నాయకులుగా చేసేది ఎవరయ్యానంటే దేవుని యొక్క ఆత్మ మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు మనలను అర్హతను కలిగించేవాడు. అందుకనే ఆత్మీయ అర్హత అన్నాను ప్రియమైన వాళ్ళ. స్పిరిచువల్ క్వాలిఫికేషన్. ఈరోజు మనకి ఆ యొక్క క్వాలిఫికేషన్ మనకుందా? ఆ అర్హత మనకుందా? అది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత అంతైనా ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆయన ఏమీ కూడా అకస్మాత్తుగా నాయకుడు అయిపోలేదు. మోషే దగ్గర కొంతకాలం శిష్యుడిగా పనిచేశాడని ఆయన నాయకుని చేయలేదు. ఆ పని ఈ పని చేశాడని ఆయన నాయకుని చేయలేదు. ఆయన అందగాడని చేయలేదు, ధనవంతుడని చేయలేదు, బలవంతుడని చేయలేదు. నాయకుడిగా ఆయన నాయకుడు కావడానికి కారణం ఏమిటంటే దేవుడే ఆయనకు అధికారం ఇచ్చాడు, దేవుడే అనుమతించాడు, దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించి గొప్ప నాయకుడిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నాం. మనం ఎలాగ నాయకులమయ్యామన్నదే మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మొదటిది మనం ఏమి నేర్చుకున్నామయ్యానంటే అర్హత కలిగిన శిష్యరికం, రెండవదిగా ఆత్మీయ అర్హత, మూడవదిగా గుర్తింపు మరియు విధేయత. గుర్తింపు మరియు విధేయత, రికగ్నిషన్ అండ్ ఒబీడియన్సీ. మనము ఆ యొక్క ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 9వ వచనాన్ని మరలా మనం చదవగలిగితే ఈ మంచి మాట రాయబడి ఉంది. చూడండి, అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. అక్కడికి ఆ మాట అయిపోయింది. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఈ మాట మనము ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులు అతని మాట వినిరి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఈ వచనం మనకి ఏమని నేర్పిస్తున్నాయి అంటే, ఒకటి గుర్తింపు మనకి కనిపిస్తుంది ఇందులో, రెండవది విధేయత కనిపిస్తుంది. ఎవరిని గుర్తించారు? వాళ్ళు యెహోషువను గుర్తించారు. ఏమని గుర్తించారు? నాయకులని గుర్తించారు. ఇది చాలా ప్రాముఖ్యం. మనము నాయకుడు అంటే మనం సరిపోదండి, ప్రజలు మనల్ని నాయకుడిగా గుర్తించాలి. అక్కడ ఏమైంది అంటే వారు గుర్తించారు, అలాగనే ప్రియమైన వాళ్ళ విధేయతను కూడా కనపరిచారు. ఇది ప్రజల తరపు నుంచినటువంటి సారాంశము. ఈ రెండు కూడా ఆ నాయకుడి తరపున పక్షం ఉన్నటువంటి లక్షణాలు అయితే, మూడవదిగా ప్రియమైన వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వారు గుర్తించారు నాయకుడని, అలాగే వారు విధేయతను కనపరిచారు. ఏమని విధేయత కనపరిచారు? ఎందుకు విధేయత కనపరిచారంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మోషేకు దేవుడు ఆజ్ఞాపించింది ఏదైతే ప్రజలు చేశారో అదే పనిని ఎవరి దగ్గర చేశారండి? యెహోషువ దగ్గర కూడా చేశారు. అంటే మోషేకి ఏ విధంగా విధేయతను కనపరిచారో యెహోషువకు కూడా అదే విధేయతను కనపరిచారు. మోషే ఎలాగైతే నాయకుడని గుర్తించారో అలాగే యెహోషువ విషయంలో కూడా వారు నాయకుడని గుర్తించారు. ఇక్కడ మీకు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. నాయకుడు ఎంత సమర్థుడైనా ప్రజల సహకారం లేనిదే విజయం సాధ్యము కానే కాదు. నాయకుడు ఎంత సమర్థుడైనా పర్వాలేదు, ఎంత సమర్థుడైనా సరే ప్రజల యొక్క సహకారం లేకపోతే విజయం సాధ్యము కాదు. ఇది ఆలోచన చేసుకోవాలి. అందుకనే ప్రజలు మనం గుర్తించాలి, ఎస్ ఇది ఒక మంచి గుడ్ లీడర్, ఒక మంచి నాయకుడు అని వారు గుర్తించాలి. అట్ ద సేమ్ టైం ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని చెప్పినట్లుగా చేద్దాము అని ఆ నాయకుడు చెప్పినట్లుగా చేసేవారిగా ప్రజలు ఉండాలి. ఇది విధేయత అంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఐక్యత అని కూడా అనొచ్చు.
గుర్తింపు, విధేయత, ఐక్యత కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఒక నాయకుడిని ఎన్నుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ నాయకుడిని అంగీకరించేలా ప్రజల యొక్క హృదయాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తాడండి. ఒక నాయకుడిని ఎప్పుడైనా దేవుడు ఎన్నుకున్నాడంటే ఆ నాయకుడిని అంగీకరించేలా ప్రజల యొక్క హృదయాన్ని కూడా ఏం చేస్తాడు చెప్పండి, సిద్ధపరుస్తాడు. వారి యొక్క హృదయం సిద్ధపరచకపోతే వారి నాయకుని ఏం చేస్తారు, వాళ్ళు వ్యతిరేకిస్తారు, లేక కోరుకోరు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు అదే సమయంలో ప్రియమైన వాళ్ళ ప్రజలందరి హృదయం కూడా ఏం చేశారంటే అంగీకరించే విధంగా వారి యొక్క హృదయాన్ని మార్చాడు. కాబట్టి ఏ సమస్య లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా వెంటనే వారు ఆయనని గుర్తించారు, ఆయనకి విధేయతను కనపరిచారు. అక్కడ ఐక్యత మనకు కనిపిస్తుంది, ఐక్యత మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళ చూడండి, నేను మీకు మంచి మాట చూపిస్తాను. సంఖ్యాకాండము 27వ అధ్యాయములో, సంఖ్యాకాండము 27వ అధ్యాయము చదువుతా ఉన్నాను. 16, 17 వచనాలు చదువుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, 16, 17 వచనాలు చదువుతా ఉన్నాను. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా మనం కొంచెం ఆ యొక్క 10 వచనాన్ని కూడా చదివితే, 15 వచనాన్ని కూడా చదివితే మనకు మంచిగా ఉంటుంది. ఇంకా అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజము మీద ఒకరు నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను అని మోషే దేవునితో చెప్తా ఉన్నాడు. అయ్యా, ఈ సమాజానికి ఎవరు కావాలి చెప్పండి, ఒక నాయకుడు కావాలి అండి. ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఎటువంటి వాడట, సమర్థుడై ఉండాలి. నాయకులు చాలా మంది ఉంటారు, కానీ నాయకులు ఎటువంటి వారు ఉండాలట, సమర్థుడై ఉండాలి అని మోషే దేవుడితో చెప్పాడు. అయ్యా, కాపరు లేని గొర్రెల వల్ల మీరు ఉండకూడదు, వీరికి ఒక నాయకుడు కావాలి. వారి ఎద్దకు వచ్చి వారితో మాట్లాడి వారి యొక్క అవసరతలు చూసి, మంచి చెడ్లు చూసి వారి కొరకు ప్రార్థించేవాడు, వారిని ప్రోత్సహించేవాడు, వారిని బలపరిచేవాడు, వారిని నడిపించేవాడు, వారిని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుని వెళ్ళేవాడు ఒక నాయకుడు కావాలి. వారు సమర్థుడై ఉండాలని దేవునితో మోషే అడిగినప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క దృష్టిలో ఎవరున్నారు చెప్పండి, సమర్థుడైన నాయకుడు యెహోషువ ఉన్నాడా? ఎస్. ఈరోజు మనం దేవుని దృష్టిలో మన సామర్థ్యం ఏమిటి? మన దృష్టిలో దేవుడు చాలా గొప్పవాడు, సామర్థ్యం కలిగిన వాడు, దేవునికి స్తోత్రాలు మనకు తెలుసు. కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో, నీ గురించి ఆయన ఏమి సాక్ష్యం ఇవ్వగలడు, నా గురించి దేవుడు ఏమి సాక్ష్యం ఇవ్వగలడు? నేను దేవుని దృష్టిలో దేవుని ప్రజలు నడిపించడానికి, దేవుని కొరకు నేను పనిచేయడానికి సామర్థ్యం కలిగిన వాడినేనా, సమర్థత ఉన్నవాడినేనా? మీరు అనొచ్చు, సామర్థ్యం దేవుడే కదండి మనకి ఇవ్వాలి. ఓఎస్, ఇవ్వాలి. కానీ ఆ యొక్క స్వభావము, ఆ లక్షణము, ఆ యొక్క విధేయత, ఆ ఓర్పు మొదట మనము కలిగి ఉన్నప్పుడు మనలో ఏమున్నట్టు, ఆ సమర్థత ఉన్నట్టు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కృపనిచ్చి ఆ సామర్థ్యాన్ని ఏం చేస్తారు, రెట్టింపు చేస్తారు. ప్రియమైన వారు, ఇక్కడ అదే మాట తెలియజేస్తూ ఉన్నారు. ఈ మాటకు మనం ఏమి పెట్టుకోవచ్చు అంటే టైటిల్, దైవిక గుర్తింపు. అది ఏంటి చెప్పండి, ఏ గుర్తింపు అది? దైవిక గుర్తింపు, లేక దైవికమైన గుర్తింపు. ఇది మనుషుల వల్ల వచ్చిన గుర్తింపు కాదు, మనుషులు ఇచ్చినటువంటి స్టాండ్ కాదు, ఇది దేవుని యొక్క గుర్తింపు, అనగా దైవిక గుర్తింపు. యెహోషువ దైవిక గుర్తింపులో ఉన్నాడు. ఈరోజు మనం ఎవరి గుర్తింపులో ఉన్నాం? మనుషుల గుర్తింపులో ఉంటే పడిపోయే ప్రమాదం ఉంది, లోకం గుర్తింపులో ఉంటే నాశనం అయిపోయే ప్రమాదం ఉంది, డబ్బు ద్వారా వచ్చే గుర్తింపులో ఉంటే మనం పడిపోయే ప్రమాదం ఉంది. ఏ గుర్తింపులో మనం ఉన్నాం ఈరోజు? యెహోషువ దైవిక గుర్తింపులో ఉన్నాడు. దేవుడే చెప్పాడండి, సమర్థుడైన నాయకుడు యెహోషువ. అతని ఆత్మను పొందుకున్నవాడు. నువ్వు నీ చేతుల నుంచో నువ్వు నియమించు, నాయకుడు చేయి. ఎంత గొప్ప సాక్ష్యం యెహోషువ విషయంలో దేవుడు.
అది దైవికమైన గుర్తింపు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నియమించాడని ప్రజలు గుర్తించారు. యెహోషువను దేవుడే నియమించాడని ప్రజలు ఏం చేశారు చెప్పండి? గుర్తించారు. మోషే ఉన్నటువంటి గౌరవాన్ని ఎవరి మీద చూపించారు చెప్పండి? యెహోషువకు కూడా ఇచ్చారు. మోషేకి ఏ గౌరవాన్ని ఇచ్చారో, ఏ హోదాలో చూశారో, అదే హోదాలో యెహోషువను కూడా చూశారు. కారణం ఏంటి చెప్పండి? ఇది దైవిక గుర్తింపు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఈ రోజు నీకు గుర్తింపు వచ్చేది దేవుని ద్వారానే. దేవుడే నిన్ను గుర్తిస్తే నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా కూడా దేవుడు ఏ గౌరవాన్ని ఇచ్చాడో, ఏ హోదాని ఇచ్చాడో, అదే హోదాను, అదే గౌరవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఆలోచన చెయ్యండి ప్రియమైన వాళ్ళరా. అంత మాత్రమే కాదండి, ఎప్పుడైతే ఒక నాయకుడిని దేవుడు మనకు నియమించాడో, ఆ నాయకుని యొక్క నాయకత్వానికి లోబడడం అంటే దేవుని మాటకు లోబడడం అంటే అండి. ఆ యొక్క నాయకుని యొక్క నాయకత్వానికి లోబడడం అంటే దేవుని మాటకు లోబడడం. ఈరోజు మన పైన నాయకులకు మనం లోబడితే ఎవరి మాటకు లోబడినట్టు? అంటే ఎందుకు ఆ మాట అంటే, ఆ నాయకుడిని ఎవరు గుర్తించారు? దేవుడే గుర్తించారు. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, మనుషులు కాదు. అది దేవుని గుర్తింపు, దేవుని ఏర్పాటు. ఎప్పుడైతే నీ పైన ఆ యొక్క నాయకుడికి నువ్వు లోబడుతున్నావో, నీ దేవుని మాటకు కూడా లోబడినట్లే. వారు అదే చేశారు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం అందరము వీటిని కలిగి ఉండాలి. దేవుడు నియమించిన నాయకత్వానికి లోబడడం ద్వారా ప్రజల్లో ఐక్యత ఏర్పడింది. ఎవరు కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని ధృవీకరించారండి? తృణీకరించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, మోషే మీద కొంతమంది తిరుగుబాటు చేశారు, కానీ యెహోషువ మీద ఎవరు కూడా తిరుగుబాటు చేయలేదు. ఎవరూ చేయలేదు. ఆయన నియమించిన నాయకత్వానికి లోబడడం ద్వారా ప్రజల్లో ఏమొచ్చిందయ్యానంటే ఐక్యత వచ్చింది. ఈరోజు దేవుని చేత నియమింపబడిన నాయకుడు ఉంటే సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా, ఆ యొక్క స్థలంలో ఏముంటుందయ్యానంటే ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉంటుంది. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఈ మనం నిలబడినటువంటి నాయకత్వపు ఆ స్థలంలో ప్రజల్లో ఐక్యత లేకపోతే మనలో లోపం ఉందని మనం అనుకోవాలి. కానీ అక్కడైతే ప్రియమైన వాళ్ళరా, యెహోషువ నాయకత్వంలో ఉండడం వల్ల ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. అంతా కూడా ఏమని చెప్పండి? ఐక్యత ఉంది. ఈరోజు మనము కూడా ఆ స్థాయిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనం అందరము దేవుని యొక్క పరిచారకులమే, దేవుని పనివారమే, దేవుని యొక్క నాయకులమే, ఆయన పక్షముగా మనం నిలబడిన వారమే. ఈ లక్షణాలు మనలో ఉన్నాయా? యెహోషువలో ఆ లక్షణాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అర్హత కలిగిన శిష్యుడు ఆయన కదండి. ద ప్రిపరేషన్ ఆఫ్ ఏ లీడర్. రెండవదిగా ఆత్మీయ అర్హత ఉంది, స్పిరిచువల్ క్వాలిఫికేషన్ ఉంది. మూడవదిగా గుర్తింపు మరియు విధేయత ఆయనకు లభించింది. రికగ్నిషన్ అండ్ ఒబైడెన్సీ మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు గుర్తించారు. ఈరోజు మనల్ని గుర్తించారా? కుటుంబంలో గుర్తించబడ్డామా? నాయకులమైతే. సంఘంలో గుర్తించబడ్డామా? నాయకులమైతే. సమాజంలో గుర్తించబడ్డామా? నాయకులమైతే. యెహోషువ దైవిక గుర్తింపు కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అటు లక్షణాలు మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం నిజమైనటువంటి నాయకులము. మీకు ఒక మంచి 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మోషే గురించి, యెహోషువ గురించి, దేవుని గురించి, విశ్వాసుల గురించి. మోషే పాత్ర ఏంటి అంటే శిక్షణ ఇవ్వడం మరియు ఆశీర్వదించడం. మోషే పాత్ర ఏంటి? శిక్షణ ఇచ్చాడు. ఎవరికి? యెహోషువకు శిక్షణ ఇచ్చాడు, కాలేబుకి ఇచ్చాడు. అంటే వీళ్ళందరికీ ఆయన పని ఏంటంటే శిక్షణ ఇవ్వడం, వారిని ఆశీర్వదించడం. ఇది మోషే పాత్ర. మరి యెహోషువ పాత్ర ఏంటి? లోబడటం మరియు సిద్ధపడటం. అంతే. ఒకటి లోబడ్డాడు, 2 సిద్ధపడ్డాడు. ఇది యెహోషువ పాత్ర. మరి దేవుని పాత్ర ఏమిటి అంటే జ్ఞానాన్ని మరియు అధికారాన్ని అనుగ్రహించడం. ఇది దేవుని పాత్ర, జ్ఞానాన్ని మరియు అధికారాన్ని అనుగ్రహించడం. మరి విశ్వాసుల పాత్ర ఏంటంటే సహకరించి ఐక్యతగా ముందుకు సాగాలి నాయకుడితో. అంతే.